అయ్య ఎప్పుడు వస్తాడో ఏంటో. వస్తే అమ్మగారు లక్క పెళ్లి గురించి చెప్పి మాట తీసుకుంటారేమో. ఏంటో ఇవాళ అయ్యే రాకపోతే బాగుండు అనిపిస్తుంది. హనుమంతు రాగానే సంజీవని పర్వతం ఎత్తుకెళ్ళినట్టు ఇంట్లోకి ఎత్తుకెళ్ళాలి నీలాంబరి. ఎక్కడా వస్తున్నాడంటున్నావు గాని రావట్లేదు. అఖిలక్క ఆర్డర్ వేశాక రాకుండా ఉంటాడా? కొంచెం వయసు మళ్ళినవాడు కదా, ఎక్సిలేటర్ అంత గట్టిగా తొక్కలేడు. కాని హనుమంతు కూతురు పార్వతి మటుకు నక్కతోకను చాలా గట్టిగా తొక్కింది. అందుకేనేమో అది ఎక్కడ కాలు పెడితే అక్కడ కలిసొస్తుంది అంటారు. మెచ్చుకుంది చాలు కాని ఎదురుచూడు. అయ్యా 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 వచ్చేసినావా? ఏటైనదిరా అట్ట గాబరా పడిపోతున్నావేటి? నువ్వు ఇంట్లోకి రా అయ్యా, చెప్తాను. పద. హనుమంతు వచ్చేసాడుగా. ఈ బుడంకాయగాడు వాళ్ళ నాన్నని ఏదో బతుమాలుతున్నాడేంటి? డౌట్లెందుకంటే అడుగుదాం పద. పద. చెప్పరా, నీ వాలకం చూస్తా ఉంటే మళ్ళీ మీ అక్క ఏం చేసిందోనని భయం వేస్తా ఉంది. ఏం జరగలేదయ్యా, ఇంట్లోకి రా చెప్తాను. పద. ఏ ఇంట్లోకి రా గణేష్? మా ఇంట్లోకా? మీ అవుట్ హౌస్ కొంపలోకా? హనుమంతు కోసం ఎదురు చూస్తారు కదా ఆంటీ, విషయం ఏంటో చెప్పండి. నేనే చెప్తానమ్మాయి. అఖిలకి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది కదా. పద హనుమంతు వెళదాం. పదండి అమ్మగారు. అయ్యా ఒక్క పాలి. అమ్మగారు ఉన్న పళంగా రమ్మన్నారంట. పదన్నాడు, ఆనక మాట్లాడుకుందాం. కుర్ర కుంకుతో ఏం మాట్లాడతావు హనుమంతు? మీ దశ తిరిగే టైం వచ్చింది. పద. ఏటైనది అమ్మగారు? మంచి విషయాలే హనుమంతు, మీరేం కంగారు పడకండి. రారగాని ఏ విషయమో ఏంటో కొంచెం కంగారుగా ఉందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.